అప్లై చేయబట్టుకొని ఉంటే ₹1,00,000 వస్తాయి, కారు వస్తుంది, బిడ్డ మంచిగా బతారా, మీ పెన్ల మీద కావాలంటే అది తెచ్చిస్తారా, మీరు ఎంజాయ్గా బతారా అని చెప్తున్నా. ఇంట్లో లేరు, నీకు కారు వచ్చినాక వస్తాను నాయనమ్మ అంటున్నారు. థ్యాంక్ యూ. లక్ష అంటే ఇష్టం కదా అని చెప్పేసి విశాఖపట్నం నుంచి వరహాల్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తికి ₹1,00,000 వచ్చేది ఆ టైంలో. ఇప్పుడు ₹1,00,000 చూడాలంటే ఈ ఎదురుగుంటే చాలామంది కూర్చున్నారు. కానీ ఆ టైంలో ₹1,00,000 సంపాదించేటువంటి వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టారు. ఇదేట్రా బాబు, దొంగోడిని పట్టుకోవడానికి మేము పరుగులు తీస్తుంటే దొంగోడి కోసం వచ్చినట్టు వచ్చారు వీళ్ళు అని చెప్పి నేనేం చేశానంటే, సరే సార్, నేను మొట్టమొదటి వేసే క్వశ్చన్ ఏంటి, మీకు ఎంత వస్తుంది, ఏంటది మీకు ఎంత వస్తుంది. అప్పుడు సునీల్ కుమార్ సాహు గారు 15,000 నుంచి 20,000, డాక్టర్ దొరబాబు గారికి డబ్బులు లేవు, రాలా ఆ టైంలో. ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు పెడితే 1,10,000, 1,20,000, 1,30,000 చూపిస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు నాకు బాగా నచ్చింది. రైట్, కరెక్ట్ అయినటువంటి దొరికింది, ఇండియా మార్కెట్, ఇండియాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. 2019 నుంచి నేను స్టార్ట్ చేసిన టైంలో నాకు అప్పుడే 2015, 16, 17, 18కి నాకు పనిష్మెంట్ వచ్చి 16కు పనిష్మెంట్ వచ్చింది. అదేంటో తెలుసా, అడవిల్లోకి ఇసిరేస్తారనమాట. అడవిల్లోకి అర్థమవుతుందా? ఆ అడవిలు ఏంటనంటే చింతూరు అనేటువంటి ప్రాంతం విసిరేస్తే నాకు దిక్కు అని అంటే నాకు అప్లైన్ గుర్తొచ్చాడు. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏదైనా ఆపద వస్తే తల్లిదండ్రులు, అన్నదమ్ములు లేకపోతే వీళ్ళు గుర్తు రాకూడదు, కానీ అప్లైన్ గుర్తొచ్చాడు అనుకోండి మీకు సక్సెస్ అయిపోయినట్టే లెక్క. నాకు అప్పుడు ఆపద కలిగింది. నాప్పుడు వెంటనే దొరబాబుకి చేశాను, ఆయన ఒక సమాధానం చెప్పారు. సునీల్ కుమార్ సాహు గారు వెంటనే మన వరహాల్ రెడ్డి గారు చెప్తే వాళ్ళిద్దరూ ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ ముగ్గురు అక్కడ మనుషులు ఉంటారు కదా అని అడిగారు. ఏంటది, అక్కడ మనుషులు ఉంటారు కదా అంటే ఉంటారు సార్, వెళ్ళిపోండి అని చెప్పాడు. నాకు డిపార్ట్మెంట్లో పనిష్మెంట్ ఉన్న వాళ్ళే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరతారు. ఎక్కడికి, ఆ ఏరియా. నాకు పనిష్మెంట్ దొరికింది. నాకు వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతున్నాను, కానీ చాలామంది నాకు కనిపిస్తున్నారు, కానీ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, వితౌట్ నాలెడ్జ్ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి, నాకు నాలెడ్జ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇలా తడిగే టైంలో ఒక వ్యతిరేకపు వ్యక్తి దొరికాడు. ఆయన పేరే టి శ్రీనివాస్, క్రౌన్ డైరెక్టర్, 1.73 lakhs. ఆయన దొరికి ఏమంటాడు తెలుసా, నువ్వు నాకు నచ్చలేదు, ఏంటది, నీ మాట నాకు అసలే నచ్చలేదు, ఇప్పుడు నాతో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి అనమాట. అలా వ్యతిరేకంతో స్టార్ట్ అయినటువంటి నా లైఫ్ ఇప్పటికి 37,000, నియర్లీ 38,000 అయిపోయి ఉంటుంది చూస్తే. 38,000 పీపుల్స్, 38,000 డిస్ట్రిబ్యూటర్స్ నా లైఫ్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా ప్రెజెంట్ ₹91 స్టార్ట్ అయ్యి నియర్లీ 48 lakhs తీసుకొని టీడీఎస్ 1 lakh అబౌవ్ 1.5 lakh ఎంతో కట్టాను నేను. ఇందా వెస్టేజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 43,000 కట్టా. ఏది ఎక్కువ ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్.